ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. గ్రానైట్ వ్యాపారి భార్య ఫిర్యాదుతో నమోదు. 12 పేజీకి వెళ్దాం. కేసు నమోదు ఏం చేసింది? కేసు నమోదు అంటే మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు. గ్రానైట్ వ్యాపారి భార్య ఫిర్యాదుతో నమోదు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హన్మకొండలోని సుబేదార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో కౌశిక్ రెడ్డి హన్మకొండ ఎన్జిఓస్ కాలనీకి చెందిన కట్ట మనోజ్ రెడ్డి వద్ద రూ. 25 లక్షలు తీసుకున్నారని, ఈ నెల 18న మళ్లీ ఆయనకు ఫోన్ చేసి బెదిరించినట్టు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గంలో మనోజ్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్యారీ నడవాలంటే 50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చంపుతామని భయపెట్టినట్టు ఆయన భార్య ఉమాదేవి ఈ నెల 21న ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. వయమ్మ మన సూసైడ్ స్టారు సస్తా అన్నోడే ఇప్పుడు చంపుతా అనే స్టేజ్కి ఎదిగిందంటే పుష్కర కనుక ఈ అధికార పార్టీలు ఉండిన పరిస్థితి ఏంటి? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడే తెలంగాణలో అసెంబ్లీలో చూస్తాను ప్రవర్తన, మీటింగ్లల్లా, ప్రతిపక్ష పార్టీ చేసే కార్యక్రమాలన్నా ఆ ఉచ్చిలి, ఆ వ్యవహారం, ఆ ఉట్టుబాటు చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే స్థాయికి ఉండాల్సిన పద్ధతి అయితే లేదు. సూసైడ్ స్టార్ అన్న ఆయనే ఈరోజు బెదిరించి చంపుతా అనే స్టేజ్కి పోయిందంటే ఎంత డెవలప్మెంట్ ఉంది. వాళ్ళకే కనుక అధికారంలో ఉంటే ఇప్పుడు ఆ హుజరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ పరిస్థితి ఏంది? పైగా ఇది ఏ పత్రికలు వచ్చింది? నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చింది. వాళ్ళ గురించి వాళ్ళు న్యూస్ రాసుకున్నారంటే ఎంత జెన్యూన్ ఇది. ప్రభుత్వ కార్యక్రమాలు రావు, మంచి కార్యక్రమాలు రావు, అధికార పార్టీ ఏదైనా చేస్తే అవి రావు, వీళ్ళు చేసిన తప్పులు ఏమన్నా కూడా అందులో రావు. కానీ ఈ న్యూస్ వచ్చిందంటే ఎంత జెన్యూన్ అది. ఆ హుజరాబాద్ ప్రజలకు దండమయ్య స్వామి, మంచి నాయకుడిని ఇచ్చారు.